హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ కామెడీ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే డ్యాంగ్ ఫరా కనోంగ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ఒక ఊరిని చూపిస్తారు. అంతేకాకుండా ఆ ఊర్లో ఒక నది ఉంటుందన్నమాట. ఆ నదిలో పడవ మీద వెళ్తున్న బుద్ధ గురువుని చూపిస్తారు. ఆ గురువు గారు వెళ్లేటప్పుడు ఏంటంటే ఆ నదికి పక్కనే చిన్న పిల్లాడి ఏడుపులు అనిపిస్తాయి. దాంతో ఆయన ఏంటంటే ఈ ఫారెస్ట్ లో పిల్లలు ఆడటం ఏంటని చెప్పేసి వెళ్లి చూస్తే ఒక పాడుబడిన ఇల్లు ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో ఒక పిల్లాడిని ఉయ్యాల్లో వేసి ఎవరో వెళ్ళిపోతారనమాట. దాంతో గురుగారు ఏంటంటే పిల్లాడిని చూసి అయ్యో పాపం చెప్పి ఎత్తుకుంటాడు. కానీ ఎత్తుకున్న మరుక్షణమే ఆ పిల్లాడు హస్తి పంజరంలా మారిపోతాడు. ఆయనకి ఏంటంటే వెంటనే భయం వేసి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయిన మరుక్షణమే ఆ ఇల్లు మొత్తం పాడుపడిపోతుంది. అంతేకాకుండా ఆ ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లాడు కూర్చొని ఉంటాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అదే నదిలో ఒక అతను చేపలు పట్టుకుంటూ ఉంటాడు అనమాట. అటుగా వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఆ పాడుబడిన ఇంటి దగ్గర ఉన్న పిల్లాన్ని చూపిస్తారనమాట. బేసికల్ గా ఇప్పుడు ఇల్లు మాత్రం బాగానే ఉంటుంది. అంతేకాకుండా అతను ఏంటంటే పిల్లాన్ని చూసి ఎరా భోజనం చేసావని చెప్పేసి అంటాడు. కాకపోతే పిల్లాడు ఏమంటాడంటే అంకుల్ మీకు చేపలు పడలేదు కదా, ఇదిగో ఫుడ్ తీసుకో అని చెప్పేసి ఫుడ్ ఇస్తాడు. కానీ చెయ్యి మాత్రం బారుకు వస్తుంది అనమాట. దాన్ని చూసిన తర్వాత ఆయనకి భయం వేసి దెయ్యం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా ఆ పిల్లాడి మన కథలో హీరో అనమాట. అందులోని హీరో ఎప్పుడో చనిపోయాడు. కాకపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ పిల్లాడు ఇక్కడ నది పక్కన బతుకుతున్నాడు, తల్లిదండ్రులు లేనివాడని చెప్పేసి హీరోకి ఫుడ్ పెడుతూ ఉంటారనమాట. దాంతో హీరో ఏంటంటే ఈ ఊరు వాళ్ళు చూపించే ప్రేమకి బాగా మంత్రముగ్ధుడైపోయి ఇక్కడే బతికేస్తూ ఉంటాడు. కాకపోతే తన ఆత్మ ఏంటంటే ఎందుకు ఈ భూమి మీద ఉందో తనకు కూడా తెలియదు అనమాట. అలాగా అందరి ముందు మనిషిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే సడన్ గా అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. కాకపోతే ఈ అమ్మాయికి మాత్రం తెలియదు హీరో ఒక దెయ్యం అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు ఆ ఊరు ప్రెసిడెంట్ ని చూపిస్తారు. ప్రెసిడెంట్ వాళ్ళ భార్యకి ఏంటంటే హీరో అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని తన భర్తతో ఏమంటుందంటే పిల్లాడికి అన్నం పెట్టారా మీరు అని చెప్పేసి అంటంతో మనం కాకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు పెడతారులే, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ చేపలు పట్టుకుని అతను పరిగెత్తుకుంటూ ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చి హీరో గురించి చెప్తాడు అనమాట. వాడు దెయ్యము, వాడి చెయ్యి పొడుగొచ్చిందని చెప్పేసి అంటూ ఉంటుంటే ప్రెసిడెంట్ ఏమంటాడంటే ఎరా చేపలు పట్టుకోవడానికి వెళ్ళావా తాగడానికి వెళ్ళావా అని చెప్పేసి తిడతాడు అనమాట. వాడే అమ్మా నాన్న లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు, వాడికి మన ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు అన్నం పెడుతూ ఉన్నారు, వాడిని నువ్వు దెయ్యం అంటావేంటని చెప్పేసి తిట్టి పంపించేస్తాడు. సో బేసికల్ గా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే హీరో అంటే ఒక సాఫ్ట్ కార్నర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, పాపం పిల్లాడు ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అని చూపిస్తారు. తనకేంటంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారనమాట. అందులో ఇంతకు ముందు చూపించిన ఒక అమ్మాయి, ఆ తర్వాత ఒక నలుగురు కుర్రోళ్ళు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి అదే ఊర్లో ఉన్న తాగుబోతదానికి చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఆయన కూడా అవునని చెప్పేసి చూపించమంటాడు. అందరూ చూపిస్తూ ఉంటారు. లాస్ట్ గా హీరో ఏంటంటే నేను నిప్పుని అని చెప్పేసి చెయ్యి ముందుకు అంటాడు. దాంతో చేతిలో కొంచెం స్పార్క్ వస్తుంది అనమాట. కాకపోతే ఎవరు అబ్జర్వ్ చేయరు. ఆ తర్వాత అందరూ ఆడుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అందులోనూ హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు ఏంటంటే పాడుబడిన ఇల్లులా అయిపోతుంది. ఎందుకంటే ఎవరన్నా వస్తేనే మాత్రం ఇల్లు కొత్త దానిలా ఉంటుందన్నమాట. ఎందుకంటే హీరో అలా సెట్ చేసి పెట్టుకున్నాడు, ఎవరికి తన మీద డౌట్ రాకూడదని చెప్పేసి. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కదా ముగ్గురు. అలా వెళ్ళిపోయేటప్పుడు అందులో ఒకటి చెప్తాడనమాట, ఒరే హీరో చేతిలో మెరుపు వచ్చిందని నేను చూశాను అని చెప్పేసి అంటాడు. దాంతో పక్కన ఇంకో కుర్రోడు ఏమంటాడంటే ఎరా పగటిపూట ఏమన్నా కలలు కంటున్నావా అని చెప్పేసి ముందు నీ సోదాపురా అని చెప్పేసి తీసుకెళ్లిపోతాడు అనమాట. కట్ చేస్తే మరోవైపు ఆ ఊర్లో ఉన్న బుద్ధుడి గుడిని చూపిస్తారు. లోపల గురువు గారు కూర్చుంటారు. అంతేకాకుండా గురువు గారి దగ్గర అసిస్టెంట్ కూడా ఉంటాడు. కాకపోతే ఆ ఊరికి కొత్తగా ఒక అతను వస్తాడు అనమాట. అతను మనం శిష్యుడు అని చెప్పేసి అనుకుందాం. అతను ఏంటంటే గుడి లోపలికి వచ్చి గురువు గారితో ఏమంటాడంటే నేను బుద్ధుడి గురించి ఇక్కడికి వచ్చి మొత్తం తెలుసుకుందాం అనుకుంటున్నాను, జ్ఞానోదయాన్ని పొందాలనుకుంటున్నానండి, ఉండమంటారని చెప్పేసి అంటంతో గురువు గారు కూడా సర్లే ఉండు అని చెప్పేసి అంటారు. దాంతో శిష్యుడు కూడా సరే అండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం గురువు గారు ఏంటంటే పడుకుందాం అని చెప్పేసి తన రూమ్ కి వెళ్తాడు. చూస్తే మూలన ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం ఎవరో కాదు హీరో అనమాట. కాకపోతే గురువు గారు ఏమంటాడంటే రే నీ యాషలా ప్రభావు రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి గురువు గారి దగ్గరకు వస్తాడు. బేసికల్ గా గురువు గారికి తెలుసు అనమాట హీరో ఒక దెయ్యం అని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే నాకు మా అమ్మ నన్ను ఎవరో తెలుసుకోవాలని ఉంది, దయచేసి మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటంతో గురువు గారు ఏమంటారంటే నేను చేసేవాడినిరా, కాకపోతే ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు, బట్ ఏదో ఒక విధంగా తెలుసుకుందాం, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఇలాగ అందరిని భయపెట్ట మాకు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది నువ్వు దెయ్యం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కాకపోతే గురువు గారు ఏమంటారంటే ఈ రోజు కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు, వాడిని భయపెట్టుకోపో అని చెప్పేసి అంటంతో హీరో కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ బుద్ధుడి గుడి దగ్గర పనిచేసి ఒక లేడీ ఉంటుందన్నమాట. ఆవిడని భయపెడతాడు. దాంతో ఆవిడ కేకలేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొత్తగా చేయనని శిష్యుడిని భయపెడదాం అని చెప్పేసి మొత్తం గాలి ప్రవహించేలా చేసి విండులన్నీ కొట్టుకునేలా చేసి ఆ తర్వాత వెళ్ళి భయంకరమైన రూపంతో శిష్యుడు ముందు కూర్చుంటాడు. కాకపోతే శిష్యుడు ఏమంటాడంటే నువ్వు ఎవరో నాకు తెలుసు, ఈ ఊరు వచ్చేటప్పుడు
చూసేటప్పుడే నాకు తెలిసింది నువ్వు ఇలాంటోడు అని చెప్పేసి, అందులోను నువ్వేదో తీరని కోరికతో ఉన్నావంట, నువ్వేం కంగారు పడకు, నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి అనడంతో హీరో షాక్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోకి అర్థమవుతుంది వీళ్ళు బుద్ధుని పూజించే వాళ్ళు, గురువు గారు అవ్వచ్చు, శిష్యుడు అవ్వచ్చు, వీళ్ళందరికీ అన్ని ముందుగానే తెలిసిపోతాయి అని చెప్పేసి హీరో ఆ తర్వాత రిలాక్స్ అవుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు గురువు గారిని శిష్యుడు అడుగుతాడు అనమాట. గురువు గారు, ఈ ఊర్లో హీరో దెయ్యం అన్న సంగతి అందరికీ తెలుసా అని చెప్పేసి అనడంతో, అందరికీ తెలియదు కానీ కొంతమందికి మాత్రమే తెలుసు, కాకపోతే ఆ పిల్లాడి ఆత్మ ఈ ఊరు ప్రజల ప్రేమను కోరుకుంటుంది, అంతేకాని ఈ ఊరు జనాల చావును కోరుకోవట్లేదు కదా. మరీ ముఖ్యంగా ఆ పిల్లాడి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవటం వల్ల వాడేంటంటే ఇదే ఊర్లో ఉన్నాడు. అసలు వాడి ఆత్మ ఈ ఊరు నుంచి ఎందుకు వెళ్ళట్లేదో తెలియట్లేదు, అందులోనూ ఈ ఊరి పిల్లలతో వాడు బాగా కలిసిపోయాడు. అందుకనే హీరో దెయ్యం అన్న సంగతి తెలిసిన వాళ్ళు ఏంటంటే దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటంతో శిష్యుడు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఊర్లో ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. అందరూ ప్రశాంతంగా ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందులోనూ ఆ ఊర్లో ఉన్న గురువు గారు ఏంటంటే హీరోని అలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక దెయ్యమైనా సరే ఊర్లో ఉన్న వాళ్ళందరితో కలిసిపోయి హ్యాపీగా ఆడుకుంటున్నాడు, ఒకవేళ ఈ ఊరు వాళ్ళు తనని రిజెక్ట్ చేస్తే తీసుకుంటాడో లేదో అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ పనిచేసే ఒక అతని నెత్తి మీద సుత్తి పడబోతుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఎవ్వరికీ తెలియకుండా తన చేతిని ఉపయోగించి ఆ సుత్తిని పక్కన పడేలా చేస్తాడు. కాకపోతే హీరో ఏమనుకుంటాడంటే ఎవరు చూడలేదు అని చెప్పేసి అనుకుంటాడు, కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ చూస్తాడనమాట. అంతేకాకుండా ఇంతకు ముందు కూడా హీరో చేతిలో స్పార్క్ రావడాన్ని హీరో వాళ్ళ ఫ్రెండ్ చూస్తాడు. దాంతో మనోడికి ఏంటంటే డౌట్ ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే తన ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో ఏమంటాడంటే నేను నిజంగా మనిషిని కాకపోతే నువ్వు నాతో ఇలాగే ఆడుకుంటావా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి నవ్వుతూ నువ్వు మనిషి కాకపోతే ఏంటి దయ్యాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోకి ఏంటంటే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో లేనప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అరే హీరో గాడు మామూలు మనిషి కాదు, వాడి దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, వాడి దెయ్యం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ పక్కనే ఉన్న బండోడికి ఆ తర్వాత అమ్మాయికి మాత్రం ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రోజు మనతో ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అంటంతో ఏం లేదని చెప్పేసి టాపిక్ ని డైవర్ట్ చేస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఆ ఊర్లో ఉండే ఒక అతను ఏంటంటే చేపలు పట్టుకుందాం అని చెప్పేసి చెరువుకి వెళ్తాడు అనమాట. నైట్ టైం ఏంటంటే చేపలు ఒక చోట ఉంటాయి కదా, అందుకని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చేపలు పట్టుకుందాం అని చూస్తే అక్కడ ఏంటంటే విచిత్రమైన సౌండ్ వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి సౌండ్, ఏదైనా జంతువు వచ్చిందో దాన్ని పట్టుకుని తినేద్దాం అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఉంటాడు. అందులోనూ అతి భయంకరంగా ఉంటాడు అనమాట. హీరోని అలా చూసేసరికి ఆ చేపలు పట్టుకున్న అతనికి భయం వేసి పారిపోతాడు. అంతేకాకుండా ఉదయాన్నే ప్రెసిడెంట్ కి జరిగింది మొత్తం చెప్తాడనమాట. హీరో గాడి దెయ్యము నేను చూశాను అని చెప్పేసి అంటంతో ప్రెసిడెంట్ ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నావురా, నువ్వేనా తాగి ఉన్నావా అని చెప్పేసి అతన్ని కూడా తిడతాడనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి ఏంటంటే హీరో మీద ఎప్పుడు చూసినా డౌటే అనమాట. వాడేం చేస్తాడంటే ఒక మంత్రించిన దండం తీసుకొస్తాడు. ఆ దండ మెల్లో వేస్తే వాడు మనిషి దెయ్యం అనేది తెలిసిపోతుంది అనమాట. దాంతో ఆ దండ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడనమాట, చూడు ఇది హీరో గడి మెల్లో వేద్దాము, వాడి దెయ్యమో మామూలు మనిషి తెలిసిపోతుందని చెప్పేసి తీసుకెళ్లి హీరో మెల్లో దండ వేస్తారు. కాకపోతే హీరోకి ఏం కాదనమాట. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంటాడనమాట. ఒరే ఈ దండ నాకన్నా నీకే బాగుంటుంది చూడని చెప్పేసి వాడి మెల్ల వేస్తాడు. సడన్ గా వాడేంటంటే విచిత్రంగా అరవటం మొదలు పెడతాడు. ఏమైందిరా నీకు అని చెప్పేసి అందరూ అంటారు. కానీ వాడేమంటాడంటే అరే కాల్లో ముళ్ళు గుచ్చుకుందరా అందుకే అలా అరిచానని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళు అప్పుడు రిలాక్స్ అవుతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే దెయ్యం అంటే భయం లేని ఒక ఇద్దరిని తీసుకొని వాళ్ళిద్దరిని ఫారెస్ట్ లో పంపిస్తాడు. హీరో దెయ్యం అంటే ఒకసారి చూడండి అని చెప్పేసి. దాంతో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కానీ సడన్ గా ఒకడి నెత్తి మీద హీరో దెయ్యంగా మరి కూర్చున్న విజువల్స్ ఇంకొకటి కనిపిస్తాయి అనమాట. దాంతో వాడేంటంటే వీడిని కొడతాడు. అందులో నువ్వు నన్ను కొట్టేవేంటని చెప్పేసి చూస్తే వీడి నెత్తి మీద కూడా హీరో దెయ్యంగా మరి కూర్చుంటాడు అనమాట. దాంతో వాళ్ళిద్దరు ఏంటంటే ఒకరినొకరు కొట్టుకుంటారు. చివరికి బాగా దెబ్బలు తగులుతాయి. మరుసటి రోజు ఉదయాన్నే ప్రెసిడెంట్ కి చెప్తారు నిజమేనండి హీరో దెయ్యమే అని చెప్పేసి అంటంతో వాళ్ళకేం అర్థం కాదనమాట. అరే పిల్లలతో బాగానే ఆడుకుంటున్నాడు, రోజు బాగుంటున్నాడు, దెయ్యం ఎందుకు అయ్యాడు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఊరికి ఒక మంత్రగాడు వస్తాడనమాట. తన ఇద్దరు అసిస్టెంట్స్ ని తీసుకొని. అంతేకాకుండా ప్రెసిడెంట్ తో ఏమంటారంటే నేను ఒక మంత్రగాడిని, అందులోని మీ ఊర్లో హీరో అనే ఒక దెయ్యం ఉంది, వాడిని పట్టుకోవడానికి వచ్చాను అని చెప్పేసి అంటంతో ప్రెసిడెంట్ ఏమంటాడంటే చూడు వాడి దెయ్యమో కాదు, ఒకవేళ మా ఊరికి ఏదైనా సమస్య వస్తే మేము చూసుకుంటాము, మీతో మాకు ఎలాంటి అవసరం లేదని చెప్పేసి అంటంతో మంత్రగాడు ఏమంటాడంటే చూస్తా ఖచ్చితంగా నా కోసం మీరు పరిగెత్తుకుంటూ వస్తారని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కట్ చేస్తే మరుసటి రోజు పిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు అందులోనూ హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే అద్దంలో హీరోని చూస్తాడు. చూస్తే హీరో కనిపించడు, ఎందుకంటే హీరో దెయ్యం కదా. దాంతో మనోడు ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్స్ కు చూపిద్దామని చెప్పేసి ఫ్రెండ్స్ ని పిలిచి నేను చెప్తే మీరు నమ్మలేదు, వాడు దెయ్యం రాబాబు అని చెప్పేసి వాళ్ళకి చూపిద్దామని ట్రై చేస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన హీరో ఏం చేస్తాడంటే ఆ అద్దం లోపల అసలు అద్దమే లేకుండా చేస్తాడనమాట. దాంతో వాడు షాక్ అయిపోతాడు. అందులో
చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటారు, ఒరే నీకేదో పిచ్చి పట్టిందిరా, వాడు దెయ్యం అయితే మనతో పాటు కలిసి ఎందుకు ఆడుకుంటాడు రా బాబు అని చెప్పేసి వాళ్ళు అసలు నమ్మరు. కట్ చేస్తే మరోవైపు గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చి, కాదండి హీరో వాళ్ళ అమ్మా నాన్నకి అంత్యక్రియలు జరిగాయి కాబట్టి వాళ్ళ ఆత్మలు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయాయి, మరి హీరోకి అంత్యక్రియలు జరగలేదా ఏమైందని చెప్పేసి అంటంతో, నాకు తెలిసి అదే కారణం అయి ఉంటుంది, అందులోనూ తను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారు కూడా తెలియదు, ఒకవేళ ఎవరైనా కావాలని చెప్పి ఏదో చేసుంటారు, అది కనుక్కోవాలని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, అరే కాళ్ళ సందులో నుంచి చూస్తే ఒక మనిషి నిజమైన మనుషులు లేకపోతే దెయ్యమో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి ఆ బండోడి కాళ్ళ సందుల్లోంచి చూస్తారనమాట. చూస్తే హీరో దెయ్యంలా కనిపిస్తాడు. దాంతో వాళ్ళు ముగ్గురు స్టన్ అయిపోతారనమాట. వాడు నిజంగానే దెయ్యం అని చెప్పేసి నమ్ముతారు. అంతేకాకుండా హీరో పక్కన ఆడుకుంటున్న అమ్మాయికి చెప్తారు, వాడి దెయ్యమో వాడితో ఆడుకోమాకని చెప్పడంతో, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి ఆ అమ్మాయి నమ్మదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఇంట్లో కూర్చొని బాధపడతాడనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి తెలిసిపోయింది, ఆ తర్వాత నాకు ఎంతో క్లోజ్ గా ఉండే అమ్మాయికి తెలిసిపోతుంది, ఆ తర్వాత ఊరి జనం మొత్తానికి తెలిసిపోతుంది, నాతో ఆడుకుంటారో లేదో, నన్ను అసలు ఒక మనిషిగా ఈ ఊర్లో యాక్సెప్ట్ చేస్తారో లేదా అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి తాగుబోతు అతను వస్తాడనమాట. వచ్చిన తర్వాత, ఏమైందిరా ఎలా ఉన్నావు, చూడు మీ అమ్మ చనిపోయినప్పుడు మీ అమ్మ శవాన్ని పూడ్చిపెట్టింది నేనే, నువ్వేం కంగారు పడకరా, నేనున్నాను నీకు, మనుషులు అన్నాక ఏదో ఒక రోజు చనిపోవాల్సిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో ఇంకా బాధపడతాడనమాట. ఎందుకంటే తనకి ఇప్పుడు ఎవరు లేరనే విషయం మళ్ళీ గుర్తొచ్చింది కాబట్టి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మరుసటి రోజు ఫ్రెండ్స్ తో ఆడుకుందామని వెళ్తాడు. కాకపోతే వాళ్ళందరూ తనని రిజెక్ట్ చేస్తారనమాట, మేము వేరే వాళ్ళతో ఆడుకుంటాము అని చెప్పేసి. కాకపోతే ఆ అమ్మాయి మాత్రం, వాళ్ళు పోతే పోనీరా నేనున్నా నీకు అని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ అమ్మాయితో హ్యాపీగా ఆడుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత, నేను దెయ్యం అని చెప్పేసి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది, నాకు బాధగా ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే గురువు గారు ఏమంటాడంటే, అన్ని సదురుకుంటాయి, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఎవరో ఒకరు ఫుడ్ పెడుతూ ఉంటారు కదా, ఈ రోజు కూడా హీరోకి ఫుడ్ పెడదామని చెప్పేసి హీరో ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు మొత్తం పాడుపడిపోయి ఉంటుంది. ఎందుకంటే హీరో దెయ్యం అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది కదా, అందుకని ఆ ఇల్లు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే వాళ్ళు ఏంటంటే భయంగా అక్కడ ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతారు. దాంతో హీరో ఇంకా బాధపడతాడు. అయినా సరే హీరోతో మాట్లాడటానికి, హీరోతో ఆడుకోవడానికి ఆ అమ్మాయి వస్తుంది. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే హీరోతో సరదాగా ఆడుకుంటున్నప్పుడు ఒక లెమన్ కింద పడిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయి హీరోతో ఆడుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు హీరో ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకొని ఆ లెమన్ ని కింద కాలుతో తీస్తూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి చూస్తుంది, ఎందుకంటే కాలు మొత్తం సాగిపోయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయికి అర్థమైపోతుంది హీరో దెయ్యం అని చెప్పేసి. ఎందుకైనా మంచిదని చెప్పేసి తన కాళ్ళ సందులోంచి చూస్తే నిజంగానే హీరో దెయ్యం అన్న సంగతి తెలుస్తుంది. ఆ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత అమ్మాయి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోకి అర్థమైపోతుంది, ఈ అమ్మాయికి కూడా నేను దెయ్యం అని తెలిసిపోయాను, ఇక నా జీవితం ముగిసిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఆ అమ్మాయికి తన ఫ్రెండ్స్ చెప్తారనమాట, మేము చెప్పాం కదా వాడు దెయ్యం అని చెప్పి, నువ్వే నమ్మలేదని చెప్పడంతో ఈ అమ్మాయి కూడా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మంత్రగాన్ని చూపిస్తారనమాట. వాడేంటంటే ఫారెస్ట్ లో పూజలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పటి వరకు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హీరో దెయ్యంలో కనిపించాడు కదా, నైట్ పూట అవ్వచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళ కొంతమంది కావచ్చు, వాళ్ళందరికీ అలా కనపడింది ఎవరో కాదు, ఈ మంత్రగాడు తీసుకొచ్చిన ఇంకొక ఆత్మ అనమాట. బేసికల్ గా వీడి ఊరు వచ్చింది ఎందుకంటే హీరో ఒక పవర్ఫుల్ ఆత్మ అనమాట. హీరోని కనుక కంట్రోల్ చేసుకుంటే, హీరోని కనుక తాను ఆవహించుకుంటే ఖచ్చితంగా తను ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి హీరో ఆత్మ కోసం ఇక్కడికి వచ్చాడు అనమాట. అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో అయితే శిష్యుడితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఊరికి కొత్తగా వచ్చాడు కదా, ఒక అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అతనితో హీరో ఏం చెప్తాడంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదని చెప్పేసి అంటంతో శిష్యుడు ఏమంటాడంటే, నేను పంపించాలని మాకు కూడా ఉంది, చనిపోయిన నీ శరీరం ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ ప్లేస్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శరీరానికి పూజ చేసి నేను పైకి పంపించవచ్చు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, దాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో నాకు తెలుసు, ఒక చెట్టు కింద అని చెప్పేసి పర్టికులర్ ప్లేస్ చెప్తాడు అనమాట. కాకపోతే వీళ్ళు వెతకాలి. సో దాంతో శిష్యుడు ఏమంటాడంటే, ఖచ్చితంగా వెతుకుతాము, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటాడు. ఆ శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హీరో దగ్గరికి తాగుబోతు అతను వస్తాడు. వచ్చిన తర్వాత హీరోతో ఏమంటాడంటే, చూడు నేను తాగుబోతున్నాను, నువ్వేదో అనుకో, మాకు ఈ ఊర్లో చాలా మంది తాగుతారు, కాకపోతే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీ పేరు చెడగొడటానికి ఎవడో ఏదో చేస్తున్నాడు, వాడి సంగతి నేను చూస్తాను, ఎందుకంటే ఎప్పుడూ లేని అందరికీ నువ్వు దెయ్యంలో కనిపిస్తున్నావు అంటే నాకేదో తేడా కొడుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఆ ఊరు ప్రెసిడెంట్, ఊర్లో అందరూ హీరో దెయ్యం అంటున్నారు కదా, నేనే చూస్తానని చెప్పేసి నైట్ వెతుకుతూ ఉంటాడు అనమాట. ఇంకోవైపు అదే ఊర్లో ఉన్న ఒక అతను ఏంటంటే బాత్రూమ్కి వెళ్దామని చెప్పేసి వస్తాడు. సడన్ గా తనకేంటంటే ఆ మంత్రగాడు సెట్ చేసిన దెయ్యం పిల్లాడు కనిపిస్తాడు. దాంతో ఆయన కేకలు వేస్తూ ఉంటాడు. ఆ కేకలు కాస్త ప్రెసిడెంట్ కి వినిపిస్తాయి, అంతేకాకుండా హీరో కూడా వినిపిస్తాయి అనమాట. వచ్చి చూస్తే తనలాగా ఉన్న దెయ్యం కనిపిస్తుంది. నువ్వేనారా నాలా కనిపిస్తుంది,
నేను దెయ్యం అని చెప్పి అందరికి చెప్పిందని చెప్పేసి వాడిని పట్టుకొని కొడతాడు. కాకపోతే ఈ 2 దెయ్యాలు కొట్టుకుంటుంటే అది చూసిన అతను ఏంటంటే నీళ్ళలో పడి చనిపోతాడు. పాపం హీరో ఏంటంటే అతన్ని కాపాడదాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పైకి లాగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ప్రెసిడెంట్ వచ్చి హీరోని చూస్తాడు. దాంతో ఆయన ఏమనుకుంటాడంటే ఇతను నీళ్ళలో పడి చనిపోవడానికి కారణం హీరో అని చెప్పేసి, అందులోని హీరోని దెయ్యం అని చెప్పేసి అందరికీ చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటి హీరో దెయ్యం అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా? సరే కాసేపు దెయ్యమే అనుకుందాము. హీరో వల్ల నీకేదైనా హాని జరిగిందా? ఎప్పుడైనా హీరో నిన్ను తిట్టాడా, కొట్టాడా? నేనేం చేయలేదు కదా. అలాంటప్పుడు వాడి దెయ్యం అయితే ఏంటి, మనిషి అయితే ఏంటి, వెళ్ళి వాడితో ప్రశాంతంగా ఆడుకో అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా ఏంటంటే అవును కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు చనిపోయిన అతనికి ఏంటంటే అతని బాడీని అంత్యక్రియలు చేయడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మంత్రగాడు వస్తాడు. బేసికల్ గా అతను రప్పించిందే ప్రెసిడెంట్ అనమాట. ఎందుకంటే హీరోని పట్టుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా మీ పూజలు మీరు చేయండి అని చెప్పేసి అంటాడు. సో మనోడు చెప్పింది నిజమే అనమాట. మంత్రగాడు ఖచ్చితంగా నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పి అన్నాడు కదా, అలాగే ప్రెసిడెంట్ వెళ్ళాడు. ఇప్పుడు హీరోని పట్టుకోవాలని చెప్పేసి ఆ మంత్రగాడు వాడి పూజలు వాడు చేయడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు ఆ ఊర్లో ఉన్న గురువుకి ఏంటంటే ఈ విషయం తెలుస్తుందన్నమాట, మంత్రగాళ్ళు వచ్చారు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మనోడిని తీసుకెళ్లిపోతారంట, ఎవరో మంత్రగాళ్ళు వచ్చారు, హీరోని ఈ ఊరు నుంచి తీసుకెళ్లిపోతారంట, నేను వెళ్ళి కాపాడుతాను, మీరు కూడా రండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏమంటారంటే వాడిని మేము కాపాడేది ఏంటని చెప్పేసి అంటారు. ఈ అమ్మాయి మాత్రం మీరు వచ్చినా రాపాను నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా సర్లే మనోడే కదా అని చెప్పేసి కాపాడటానికి వెళ్తారు. ఎందుకంటే హీరో ఎప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు కదా, అందుకేంటంటే వీళ్ళకి భయం కన్నా ప్రేమ ఎక్కువ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఫారెస్ట్ లో ఒక చెట్టు దగ్గర హీరో ఎముకల గూడు కనిపిస్తుంది అనమాట. అంటే శవాన్ని ఎప్పుడో పూడ్చిపెట్టారు కదా, గుంట తీస్తే ఆ గూడు కనిపిస్తుంది. దానికి ఎవరో తాడు కడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ మంత్రగాడు ఏంటంటే వాడు పూజ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఆ గురువు గారు వస్తారనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి అంటంతో ప్రెసిడెంట్ కూడా చెప్తాడు అనమాట, హీరో దెయ్యము అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోని పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి అంటంతో గురుగారు ఏమంటారంటే హీరో దెయ్యము అంటున్నావు, ఎప్పుడైనా ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి హాని చేశాడా అని చెప్పేసి అంటంతో అవును హాని చేశాడు, చెరువులో అతను చనిపోయాడు అని చెప్పేసి అంటంతో అతను చెరువు దగ్గరికి వెళ్ళాడే తప్ప హీరో అతని దగ్గరికి రాలేదు, ఆ విషయం నీకు తెలియదు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ మంత్రగాడికి చెప్తాడనమాట, నువ్వు పూజ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. కాకపోతే మంత్రగాడు పూజ ఎప్పుడు అయిపోయిందని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. ఈ ఊరికి శిష్యుడు అని చెప్పేసి ఒకడు వచ్చాడు కదా, వాడెవడో కాదు ఆ మంత్రగాడి మనిషి అనమాట. హీరో ఆత్మని పట్టుకొని వెళ్ళడానికి వాడు వచ్చాడు. సో బేసికల్ గా వాడెందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశాడంటే హీరో శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో తెలియక ఆగాడు. కాకపోతే హీరో చెప్పాడు కదా ఒక చెట్టు కింద పూడ్చిపెట్టామని చెప్పేసి, దాన్ని మనోడు బయటికి తీశాడు, అది సంగతి. సో పూజ అయిపోయిందని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి ఏంటంటే ఒళ్ళంతా గాయాలు, ఎందుకంటే ఆ మంత్రగాడి మనిషి ఏంటంటే హీరో స్కెల్టన్ కి కట్లు కట్టేశాడు కదా, దాని వల్ల తనకి ఏంటంటే ఇక్కడ ఒంటి నిండా గాయాలు ఉంటాయి అనమాట. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి నీకు మేము ఉన్నావురా అని చెప్పేసి గురువు గారి దగ్గరికి హీరోని తీసుకొస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మంత్రగాడికి గురువు గారికి గొడవ జరుగుతూ ఉంటుంది. దాన్ని హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఒక మూలన దాక్కొని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మంత్రగాడు ఏం చేస్తాడంటే మీరందరూ హీరో గాడి కోసమే కదా గొడవ చేసేది, వాడి బాడీని కోసవతలు పడేస్తానని చెప్పేసి కత్తి తీసుకుని పొడి చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరో ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కోపం వచ్చేసి వీళ్ళందరినీ కొడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరో బాడీ కింద పడిపోతుంది. వెంటనే ఆ అమ్మాయి తీసుకుని పరిగెడుతూ ఉంటుంది. అప్పటి వరకు ఒక సాధువుగా మామూలుగా ఉన్న గురువు గారు కూడా వాళ్ళందరినీ పట్టుకుని పిచ్చకొట్టుడు కొడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు తాగుపోతున్నాడు కదా, తనకి ఏంటంటే సేమ్ హీరో లాగా బాడీ ఇంకో బాడీ దొరుకుతుంది అనమాట. దానికి తాళ్లు కట్టి ఉంటాయి. ఎవరితో ఇదని చెప్పేసి తాళ్లు మొత్తం తీసి చూస్తే ఇప్పుడు హీరో లాగా ఇంకొక అతను క్రియేట్ చేశారు కదా, ఇంకొక దెయ్యాన్ని వాడుకున్నారు కదా, ఆ పిల్లాడి ఆత్మ అనమాట. వాడేంటంటే తాగుబోతు అతనికి థ్యాంక్స్ చెప్తాడు. థ్యాంక్స్ అండి, వీళ్ళు నన్ను యూజ్ చేసుకొని నన్ను భయపెట్టి చాలా చేయించారు, నాకు విముక్తి కలిగించారు, థ్యాంక్ యూ అని చెప్పేసి అంటంతో ఆయన కూడా హ్యాపీగా ఉండరా పిల్లడా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే హీరో బాడీ వాళ్ళ దగ్గర ఉంది కదా, ఆ బాడీ కట్టిన తాళ్ళు మొత్తం తీసేస్తే ఇంతకు ముందు చిన్న పిల్లల్లాగా మారకుండా హీరో మాత్రం అలాగే పడిపోయి ఉంటాడు అనమాట. వాళ్ళకి ఏం అర్థం కాదు హీరోకి ఏమైంది అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మంత్రగాడికి ఏంటంటే కోపం వచ్చేసి చూడండిరా, ఒక పిల్లాడి కోసం మమ్మల్ని కొడతారు కదా, ఈ ఊరు మొత్తాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పాపం పిల్లలకి ఏంటంటే హీరో బాడీలో ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి తన చనిపోయిన బాడీని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో మంత్రగాడు ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి గొంతు మీద కత్తి పెట్టి హీరో గాడి చనిపోయిన బాడీని నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట, నా కూతుర్ని ఏం చెయ్యొద్దు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి తాగుబోతు అతను వచ్చేసి పక్కనున్న వాడిని కొట్టి ఆ పాపను కాపాడతాడనమాట. కాకపోతే మంత్రగాడి కోపం వచ్చేసి ఎరా మీరు నాతోనే ఆడుకుంటారని చెప్పేసి ఏదో మంత్రం చదువుతాడు. దాంతో ఊరంతా నల్లగా అయిపోతుంది. అంటే
మేఘాలు మొత్తం నల్లగా అయిపోతాయి, అంత గాలి వీస్తూ ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదనమాట, ఏం జరుగుతుందిరా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వచ్చి నన్ను నాశనం చేసావు, కానీ నా ఊరిని నాశనం చేస్తే ఊరుకోనని చెప్పేసి ఆ మంత్రగాడు కత్తి తీసుకుని వాడే పొడుచుకునేలా చేస్తాడనమాట హీరో. దాంతో అందరూ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక పెద్ద వెలుగు వస్తుంది అనమాట. ఎవరైనా చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ అమ్మ. బేసికల్ గా ఆవిడ చనిపోయింది, ఆవిడ ఆత్మ వచ్చిందనమాట. ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరో చిన్నప్పుడు ఏంటంటే పుట్టక ముందే చనిపోయాడు అనమాట. అందులోనూ వాళ్ళిద్దరు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, వీళ్ళ అమ్మ నాన్న పిల్లగాడు పుడితే అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ పుట్టక ముందే చనిపోయేసరికి వాళ్ళు ఎంతో బాధపడతారు. అంతేకాకుండా పిల్లాడికి అంత్యక్రియలు కూడా సరిగా చేయరనమాట. ఆ బాధతోనే వాళ్ళు కూడా చనిపోతారు. కాకపోతే పిల్లాడికి సరిగా అంత్యక్రియలు చేయకపోవటం వల్ల వాడి ఆత్మ మాత్రం ఇక్కడే ఉంది. అందులోనూ ఇప్పుడు మాత్రం పిల్లాడిని తీసుకెళ్లాలని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ నాన్న ఆత్మ అక్కడికి వస్తుందన్నమాట. బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మ అంటుంది, ఇంకా వెళ్ళిపోతావు నాన్న, నువ్వు ఇక్కడ కష్టపడింది చాలు అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఉండమ్మా అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అందరికి 1 by 1 బాయ్ చెప్తూ ఉంటాడు. వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అందులోని హీరోకి ఎంతో ఇష్టమైన అమ్మాయి అయితే హీరోని పట్టుకుని ఏడుస్తూ ఉంటుందన్నమాట, నువ్వు మళ్ళీ రావు కదా అని చెప్పేసి. కాకపోతే హీరో మాత్రం నేను మళ్ళీ వస్తాను, నువ్వు తలుచుకుంటా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ బాగా ఎమోషనల్ అయిపోతారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హీరో దెయ్యం అని చెప్పేసి మొత్తుకుంటున్నాడు కదా, వాడైతే ఒరే నేను చూస్తే నాకు భయం వేయట్లేదురా, ఏడుపు వస్తుందిరా అని చెప్పేసి అంటాడు. అంత ఎమోషన్స్ తో హీరో ఏంటంటే వాళ్ళ అమ్మతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊరి ప్రజలందరూ ఏంటంటే హీరోకి బాయ్ చెప్తారు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా ఎలా ఉంది? బేసికల్గా ఈ సినిమా ఏంటంటే చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది, బట్ కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. బట్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.